శుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. కొత్త పెళ్లి కూతురారా నీ కుడికాలు ముందు పెట్టిరారా గుణవతి కులసతి రారా నువ్వు కోరుకున్న కోవిలకి రారా. ఏంటి బామ్మా నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేనెగతాళి చేస్తున్నానా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఏ ఊరు మంది? అదేంటి బామ్మా అలా అంటున్నా? మరింకెలా అనమంటావు? ఇప్పటికి నీకు అత్తెలు గుర్తుకొచ్చిందా? ఊపుకుంటూ పుట్టింటికి పరిగెట్టావుగా. ఈ ఇంటికి ఒక్కగానొక అల్లుడు పెరుమాళ్ళు పోయినప్పుడైనా వచ్చి తగలడ్డావా? మంచి చెడ్డ ఉందా నీకు? ఈ ఇంటి కోడలు నడుచుకోవాల్సిన తీరేనా ఇది? పాపం పుట్టడు దుఃఖంతో ఉన్న ఇందుని పలకరించాలని పరామర్శించాలని నీకు అనిపించలేదటే? పెద్ద కర్మనాడు కూడా నువ్వు కనిపించపోయేసరికి బంధువులందరూ మొత్తం నీ గురించే అడిగారు. సమాధానం చెప్పలేక చచ్చాం. ఒళ్ళు పెంచగానే సరిపోదే, కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. పంతాలకి పట్టింపులకి పోతే ఎవరికే నష్టం? అత్తింట్లో ఉంటేనే ఆడదానికి గౌరవం మర్యాద. పుట్టింట్లో ఉంటే పరువు ఉండదు, ఆఖరికి కన్న తల్లి కూడా గౌరవించదు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా ఎందుకు ఊడిపడ్డావు? మీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు మొహం వాచేలాగా చివాట్లు పెట్టారా? లేక నీకు తిండి పెట్టే గతి లేక మీ అమ్మే తరివేసిందా? అదేం కాదు, నాకు రావాలనిపించింది వచ్చాను. రావాలనిపించినప్పుడు రావడానికి, పోవాలనిపించినప్పుడు పోవడానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకున్నావా? మీ అమ్మలాగే నువ్వు కూడా ఎవరి కాపురానికో ఫిట్టింగ్ పెట్టుంటావు. అందుకే ఆ దేవుడు నీకు కడుపు పోగొట్టాడు. బామ్మా చూడు, మనం ఎలా తిన్నాం ఎలా బతికేమనేది కాదే, బతికినంత కాలం అందరితో మంచిగా ఉండేలా మసులుకోవాలి. ఒంటెత్తు గుణం పనికిరాదు, దానివల్ల నష్టపోయేది నువ్వే. పో. దీని దగ్గర ఏం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో బుద్ధి లేని గాడిద.
మాలిని నువ్వా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నువ్వెప్పుడొచ్చావు? నిన్నొచ్చాను. అనిత, ఇప్పటి వరకు మన మధ్య జరిగిన సంఘటనలన్నీ మనసులో పెట్టుకోకుండా మర్చిపోయి మనిద్దరం అత్తింట్లో అక్కా చెల్లెల్లా కలిసుండే రోజు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూశాను. ఇంత త్వరగా నా ఆశ నెరవేరుతుందని నేను ఊహించలేదు. చూడనిత, ఇక నుంచి మనం సరికొత్త జీవితం ప్రారంభిద్దాం. ఒకరి కోసం మరొకరన్నట్టుగా కలిసిమెలిసి ఉందాం. మంచికి చెడ్డకి ఒకే మాట మీద నిలబడదాం. ఎవరు ఏమనుకున్నా ఎవరెలా పోయినా మనిద్దరం మాత్రం ఒకటిగానే ఉండాలి. మన బాధలు మనమే పంచుకోవాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నది నిరూపించుకోవాలి. మాలిని ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను పిన్ని. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. మూర్తి బాబాయ్ ఎలా ఉన్నారు? ఆయనకే బాగానే ఉన్నారు. మాలిని, అనుకోకుండా అనితకు పురుడు రాకుండానే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నువ్వు కూడా అనుకోకుండా వచ్చావు. గతాన్ని మర్చిపోయి ఇక నుంచి మీరు అక్కా చెల్లెల్లా మసులుకోవాలమ్మా. మీరిద్దరూ ఒక తల్లికి పుట్టకపోయినా ఒకే ఇంటి కోడళ్ళు గనక సఖ్యతగా ఉండాలమ్మా. కరెక్ట్గా చెప్పావు పిన్ని. నా అభిప్రాయం కూడా అదే. ఇప్పటి వరకు అనితకు అదే చెప్తున్నాను. అలాగా, ఇప్పుడే వచ్చినట్టున్నావు. వెళ్ళి స్నానం చేసిరా. అనిత, స్నానం చేసి వస్తాను. వచ్చి బుజ్జిగాడితో ఆడుకుందాం. అనిత, మాలిని ఇలా హఠాత్తుగా ఊడిపడిందంటే దానికేదో బలమైన కారణమే ఉండుండాలి. ఎందుకైనా మంచిది, మాలిని కాస్త దూరంగానే ఉండు. ఇందా తీసుకో. అక్క, మాలిని, అక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మాలిని, తోడి కోడళ్ళమైనా అక్కా చెల్లెళ్ళ మనం కలిసిమెలిసి ఉన్నాం. కానీ నువ్వు పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎవ్వరూ తోడు లేక మాట్లాడడానికి కూడా వీల్లేక ఇదిగో ఇలా అక్కడ ఇక్కడ కూర్చుంటున్నాను. నిన్ను చూసిన ఆనందం తట్టుకోలేకపోతున్నాను మాలిని. అవును, నువ్వు వచ్చి రాగానే ఆ ఎర్రతెలు అనిత వాళ్ళమ్మ క్లాస్ తీసుకుందిగా, పైకి వినిపించింది. అవునక్క, నేను అనిత ఇక నుంచైనా కలిసిమెలిసి ఉండాలని చెప్పింది. చెప్తుందమ్మా, చెప్తుంది. కడుపు నిండిన బేరం ఎన్ని కహానీలైనా చెప్తుంది. నీ కడుపు పోయింది, తన కూతురు కడుపుతో ఉంది, ఆ గర్భంతో ఎన్ని నీతులైనా చెప్తుంది. అలా అన్నందుకు నాకేం బాధలేదక్కా. నేను పక్కకు వెళ్ళగానే ఆవిడ తిరకాసుగా మాట్లాడింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. తెరకాసుగానా అంటే? ఓసే అనిత, నేనేదో మాట వరుసకలా అన్నాను గాని ఎందుకైనా మంచిది మాలిని కాస్త దూరంగా ఉంచు అంటూ ఆవిడ అనిత చెవులో గుసగుసలాడింది. అలా మాట్లాడిందా? ఆవిడ బుద్ధే అంత. ఇప్పుడైనా శారదమ్మ మనస్తత్వం తెలిసింది కదా. ఆవిడగారు అన్నదానికి నువ్వేం బాధపడకు మాలిని. ఈసారి ఏదైనా జరిగిందో ఎదురు తిరుగు. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. నీకు ఫుల్ సపోర్ట్ నేనిస్తాను. తల్లినయ్యే యోగం నాకెలాగూ లేదు. నీకు ఆ అదృష్టం ఉండి కూడా కేవలం అనిత మూలంగా తల్లివి కాలేకపోయావు. ఆ సంగతి మాత్రం ఎప్పుడు మర్చిపోకు. ఏడాది పంట తన చేతికందే సమయంలో పంటను ఎవరో తన్నుకుపోతే ఎలాగుంటుంది? నోటికందే పరమాణాన్ని ఎవరో లాక్కుంటే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పుడు నీ పరిస్థితి అంతే. అనిత నీ కడుపు పోగొట్టినందుకు నీకెలా ఉందో గాని నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను మాలిని. పోగొడతాను, అనిత కడుపును పోగొడతాను. అమ్మా, నేను రైస్ మిల్కి వెళ్ళాను. ఆయన పోవడంతో మూతపడిన రైస్ మిల్ని తిరిగి రన్ చేయమని మిల్ వర్కర్స్ ప్రాధేయపడుతున్నారు. మిల్లు మూతపడిన కారణంగా దాన్నే నమ్ముకున్న వర్కర్స్కి ఉపాధి లేకుండా పోయింది. పాపం పూట గడవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వర్కర్లు వచ్చిన సంగతి, నువ్వు రైస్ మిల్లుకు వెళ్ళిన విషయం అమ్మమ్మ చెప్పిందమ్మా. నీకిష్టమైతే మిల్లు ఓపెన్ చేయి, నా అభ్యంతరం ఏం లేదు. ఇందు, నీ ఉద్దేశం మంచిదే. రైస్ మిల్ గురించి నీకేం తెలీదు. నువ్వెలా నడపగలవమ్మా? దగ్గరుండి మన అజమాయిషీ చేస్తే చాలు, మిగిలిందంతా వాళ్లే చూసుకుంటామన్నారు. అలా అయితే చేయడానికి అభ్యంతరం ఏముంది? అమ్మా, మూతపడిన రైస్ మిల్ ప్రారంభోత్సవం నీ చేతుల మీదుగానే జరగాలి. మొదటిసారి ప్రారంభోత్సవం నీ చేతుల మీదుగా జరగాల్సిందే.
కానీ నువ్వు రావడం కాస్త ఆలస్యమైన కారణంగా నాయుడు గారు యమునమ్మ గారి చేత ప్రారంభోత్సవం చేయించాల్సి వచ్చింది. ముహూర్తం దాటిపోతుందన్న కారణంగా మేమలా తొందరపడాల్సి వచ్చింది. అందుకేనేమో అర్ధాంతరంగా మీ ఇల్లు మూతపడింది. ఈసారి నువ్వే ప్రారంభించాలి. నువ్వు ఇంతలా అడగాలంటే నువ్వు ఆశపడుతున్నట్టుగా మీ అమ్మే వచ్చి ప్రారంభోత్సవం చేస్తుంది. శాంతి, రేపు మంచి రోజు. గుడికెళ్ళి అర్చన చేయించి నువ్వే దగ్గరుండి రైస్ మిల్ ప్రారంభించిరా. సీత 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 ఏ పిలిస్తే వినిపించలేదా? ఎన్నిసార్లు పిలవాలి? పనిలో ఉన్నానండి. మధ్యలో పని వదిలిపెట్టి ఎలా రమ్మంటారు? పని పని పని, ఎప్పుడు పనేనా? లేకపోతే నన్ను కూడా మీలాగే ఖాళీగా కూర్చొని గోళ్లు కొరుక్కోమంటారా? ఏంటి, నేను ఖాళీగా ఉన్నానని నువ్వు కూడా నన్ను దెప్పడం మొదలు పెట్టావా? నేను దెప్పడం కాదండి, మీ గురించి అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ బాధతోనే అలా అన్నాను. తన చేతగాని తనంతో వ్యాపారం దివాళా తీశాడు. పని పాట లేకుండా రూమ్లో కూర్చున్నాడు. నిద్ర లేవటం, బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, టెన్షన్గా లంచ్, టీ, చీకటి పడితే చాలు మందు, ఆ తర్వాత విందు భోజనం, ఆ పైన పడక. ఇది మా పెద్దాడి దినచర్యని మీ తమ్ముళ్ళిద్దరూ మీ గాలి తీస్తున్నారు. ఇక బామ్మ సరే సరి వీలున్నప్పుడల్లా మీ గురించి అంటోంది. మీ ఎదురుగా ఎవ్వరూ ఏమీ అనలేక చాటుమాటుగా చెవులు కొరుక్కుంటున్నారు. నాకు వినపడేలా గుసగుసలాడుకుంటున్నారు. మీ వల్ల నాకెంతో చిన్నతనంగా ఉందండి. మీ గురించి వాళ్ళనుకునే మాటలు నేను వినలేకపోతున్నాను. గౌరవ మర్యాదలనేవి భర్తని బట్టే భార్యకు వస్తాయి. మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు, లాభాలు ఆర్జిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అనగలిగారా? మీకెన్నో దురలవాట్లున్నా మీ సంపాదన ముందు అవి కనిపించకుండా పోయాయి. ఇప్పుడు మీకు సంపాదన లేదు. మీ అమ్మగారు మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టారు. మీరిలా ఖాళీగా ఇంట్లో ఉండడం వల్ల మీతో పాటు నేను కూడా అందరికీ లోకువైపోయాను. వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని కాదు, పని పాట లేని మగాడు పని మనిషికి కూడా లోకువేనండి. నేను ఇలా లోకు కావటానికి కారణం నువ్వే. నేనా? ఏమిటండి మీరనేది? అవును, ముమ్మాటికి నువ్వే. ఇది మరీ బాగుందండి. అవునులేండి, ఆఖరికి పెళ్ళవేగా లోకువా. 3 అంతస్తులు ఫ్లాట్స్ కట్టించాను. అప్పుడు నువ్వేమన్నావు? మరో 3 అంతస్తులు కట్టించమని పోరు పెట్టావు కదా. నీ మాట వినే ఇంకో 3 అంతస్తులు కట్టాను. లేనిపోని సమస్యలు తెచ్చుకుని ఇంట్లో కూర్చున్నాను. నీ వెధవ సలహా వినబట్టేగా నాకు ఈ పాటలు. నేను హుస్సేన్ సాగర్లో దూకమంటే మీరు దూకడమేనా? మొత్తానికి పొల్లయ్య వ్యవహారం చేశారు. ఇప్పుడు అందరి చేత మీరు, మీతో పాటు నేను మాటలు పడాల్సి వచ్చింది. సాధన ఖర్చులకు కూడా మీరు నా మీదో మీ అమ్మ మీదో ఆధారపడాల్సి వస్తోంది. అంత కర్మ మీకేం పట్టిందండి? మందు దొరికింది కదా అని నువ్వు కూడా నన్ను సాధిస్తున్నావా? అలా నా మీద విరుచుకుపడతారేంటండి? మీ అవమానం నా అవమానం కాదా? మీ బాధ నా బాధ కాదా? సరే, జరిగిందేదో జరిగింది. మీరు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఇంటా బయట ఎవరికీ లోకు కావడానికి వీల్లేదు. మీ ఇద్దరి తమ్ముళ్ళని డబ్బడగండి. దాంతో ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టండి. ఇది అది అని కాదు, పెద్ద చిన్న అని కాదు, ఏదో ఒక వ్యాపారం. ఆఖరికి కిళ్ళి కొట్టైనా పెట్టి మీ కాళ్ల మీద మీరు నిలబడండి. అప్పుడే ఈ ఇంట్లో మీకు నాకు గౌరవం. ఏంటి, నువ్వు బిజినెస్ చేయడానికి మేం డబ్బులు ఇవ్వాలా? ఇంటికి పెద్ద కొడుకుని మీరంతా నా చెప్పు చేతుల్లో ఉండాలని పెద్ద లెక్చర్ ఇస్తూ పోజు కొట్టేవాడివిగా. ఇప్పుడేమైంది ఆ పోజు? ఏంటమ్మా, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివా? బిల్డబ్బులకేం తక్కువ లేదు. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించావు. చివరికి ఏమైంది? దివాళా తీసావు. ఇప్పుడు మేం కావాల్సి వచ్చామా? ఒరే వినోద్, జరిగింది మనసులో పెట్టుకుని అనవసరంగా మాట్లాడొద్దు. జరిగింది మనసులో పెట్టుకొని నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టలేదు, కొట్టలేదు. నువ్వేమైనంటే మేము ఊరుకోవాలి, మేమేదైనంటే నువ్వు రెచ్చిపోతావు. ఇప్పుడు అవసరం మాది కాదు, నీది. సీత చెప్పిందని నీ అవసరానికి నేను డబ్బు సర్దుబాటు చేశాను. ఆ విషయం మర్చిపోయావా? డబ్బిచ్చే ముందు ఎన్ని చివాట్లు పెట్టించావు? నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. ఒరే వినోద్, డబ్బిస్తావా లేదా? ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు.
వెళ్ళి అమ్మని అడుగు. ఒరే వినోద్, ఒరే బాలాజీ, నువ్వేం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నువ్వైనా హెల్ప్ చేయరా. రేయ్, నీకు హెల్ప్ చేయాలనే ఉందిరా, కానీ నీకు డబ్బిస్తే నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావని అమ్మ నన్నే తిడుతుంది. అందుకని ఆ అడిగేదేదో అమ్మనే అడుగు. రే అన్నయ్య, కావలిస్తే రోజువారీ సాదర ఖర్చులకి నీ మందు ఖర్చులకి సర్దుబాటు చేయగలను. అంతకు మించి నా దగ్గర ఏమీ ఆశించకురా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద. ఏది నువ్వు పాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట నేర్చుకుంటున్నావా? నీ బిడ్డ సంగతి ఇప్పుడే తేలుస్తా. ఈ ఫోన్తో చావు వచ్చి పడింది. తీస్తే ఒక తంట, తీయకపోతే ఇంకో తంట. హలో, ఎవరు? నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ అంటే? అనితని చెక్ చేసిన డాక్టర్ని. ఓ మీరా, చెప్పండి డాక్టర్. అనితని వాళ్ళ చెకప్ చేశాను. కొన్ని మందులు రాసిచ్చాను. వాటిలో ఒక మందు తప్పుగా రాశాను. అది చెప్పాలనే ఫోన్ చేశాను. అనితను ఒకసారి పిలుస్తారా? ఈ మాత్రం దానికి అనితెందుకు డాక్టర్ అమ్మా, నాకు చెప్పండి. మీకు ఇంగ్లీష్ రాదు కదా, అక్షరం తేడా వచ్చినా పేరు మారిపోతుంది. అందుకని అనితని పిలవండి. సరే పిలుస్తాను, లైన్లో ఉంటారా? ఉంటాను. తొలుత బ్రహ్మాండము తొట్టిగా వించి అనిత, అనిత. అమ్మ ఉండు, బామ్మ పిలుస్తున్నట్టుంది, ఏంటో కనుకొనరా. అలాగే. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అత్తయ్య, అనితని దేనికి పిలిచారు? డాక్టర్ గారు లైన్లో ఉన్నారమ్మా. ఏదో మందు తప్పుగా రాశారంట, దాని గురించి మాట్లాడడానికి అనితని పిలుస్తున్నారు. దాన్ని పంపు. అలాగే. అనిత, నీతో ఏదో మాట్లాడాలని డాక్టర్ గారు ఫోన్ చేశారట. లైన్లో ఉన్నారు, వెళ్ళమ్మా. నెమ్మదిగా.